నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఈనాడుకి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక భూ వివాదాలకు ఇక చెల్లు. భూభారతితో అది సాధ్యం. అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే. నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు. నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూశారు. రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునేలా పనిచేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అలాగే పోర్టల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు. నిన్నటువంటి జరిగినటువంటి భూభారతి పోర్టల్ని అలాగే యాప్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి భూ సమస్యలు కానీ ఎటువంటి భూ సమస్యలు, పట్టాకు సంబంధించి, లిటిగేషన్ భూమికి సంబంధించి, రైతులకు సంబంధించి, భూమి నమోదు చేసుకోవాలని సంబంధించి, దేనికి సంబంధించిన భూ సమస్యలకు సంబంధించి భూభారతి పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ధరణి పోర్టల్ అనేది ఉంది. గతంలో ఆ పోర్టల్ని తీసేసి ఇప్పుడు అన్నిటికీ సంబంధించి ధరణి పోర్టల్ ఇక ఉండదు. ఇక భూభారతి పోర్టల్ అనే యాప్ను కూడా ఉండబోతుంది. అది ఎలా పనిచేస్తుంది, ఎవరికి కంప్లైంట్ చేయాలి, దానికి సంబంధించి అంతా అధికారులు అలాగే కలెక్టర్లు వాళ్ళకు రైతులకు వివరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి భూ వివాదాలకు ఇక చెల్లు అని చెప్పేసి కూడా భూభారతి బిల్లుకి పోర్టల్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక రిమోట్తో భూభారతి పోర్టల్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే చిత్రంలో జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు మంత్రులు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇక ఎటువంటి భూ వివాదాలున్నా, భూ సమస్యలున్నా దానికి సంబంధించి ఇక చెల్లు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న తపనతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తోందన్నారు. ఇక భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో 100 ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. ఇక నాడు కుమురం భీం జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసిన నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటం చేసిన భూమితో వారికున్న అనుబంధం నుంచి పుట్టుకొచ్చినవే. ఇక ఆ పోరాటాల నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అయితే భావించారు. ఇక భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బూర్గుల రామకృష్ణారావు దగ్గర నుంచి పివి నరసింహారావు వరకు చేపట్టిన భూ సంస్కరణలే గుర్తుకొస్తాయి. సీలింగ్ చట్టం తీసుకొచ్చి జమీందారులు, జాగీర్దార్ల నుంచి లక్షల ఎకరాలు తీసుకుని పేదలకు ఆత్మగౌరవం తెచ్చేలా పంచింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా సీఎం వ్యాఖ్యానించడం జరిగింది రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన వార్తలు చూసుకోవచ్చు. అలాగే మరొక దీనికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారతితో అవకాశం. ఇక మోసపూరిత భూ రికార్డులలో ఏదైనా తప్పులు కానీ, తడకలు కానీ, దానికి సంబంధించి రికార్డులను పరిశీలించడం జరుగుతుంది. కంప్లీట్గా అవన్నీ భూభారతి పోర్టల్ ద్వారా రద్దు చేయబడతాయి. ప్రభుత్వ అసెండ్ భూముల రక్షణకు CCLAకు అధికారాలు. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ, పాసు పుస్తకాలు, భూధార్పై అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అప్పీల్ చేసుకోవచ్చు పట్టా పాస్బుక్లకు సంబంధించి. ఇక దీనికి సంబంధించి భూదార్పై అప్పీల్ కూడా చేసుకోవచ్చు. అలాగే పాస్ పుస్తకాలు, పట్టా పుస్తకాలు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు కానీ, ప్రైవేట్ భూములు కానీ, వీటన్నిటికీ రక్షణ కల్పించే విధంగా భూభారతి పోర్టల్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనిషికి ఆధార్, భూమికి భూధార్. మనిషికి ఎలాగైతే ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డు ఉంటుందో అలాగే భూమికి భూధార్ అనేది ఐడెంటిటీ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం చూసుకోవచ్చు. మనిషికి ఆధార్ కార్డు లాగే భూమికి భూధార్ తెచ్చాం. ప్రతి కమతానికో నంబర్ ఇద్దాం. ప్లాట్కు సరిహద్దులు నిర్ణయించినప్పుడు వ్యవసాయ భూముల్ని పక్కగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది. ఇక రాబోయే రోజుల్లో భూములకు పక్కగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో రెవెన్యూ శాఖలపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునే బాధ్యత మనందరిది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాం. భూభారతి పోర్టల్కి సంబంధించి అలాగే యాప్లకు సంబంధించి ఇతర భూ సమస్యలు ఏ ఉన్నా సరే భూభారతి బిల్లులోనే ఇవి క్లియర్ అయిపోతాయి. ఇక ఆధార్ కార్డు మనిషికి ఎలా ఉంటుందో అలాగే భూమికి భూధార్ అంటే భూభారతి పోర్టల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండదు. పాస్ పుస్తకాలకు సంబంధించి భూ సమస్యలకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా హద్దులు కూడా ఏర్పాటు చేసి అసైన్డ్ కానీ, ప్రభుత్వ భూములకు సంబంధించి కానీ రక్షణ అనేది భూభారతి బిల్లు ద్వారానే వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే మోదీకి సంబంధించి తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు
ఇచ్చిన వాగ్దానాలను మర్చింది అని చెప్పేసి హెచ్సిఆర్ భూములకు సంబంధించి 400 ఎకరాల్లో ఏ విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ని పంపించారు. ఈ నేపథ్యంలో మోదీ తెలంగాణకు సంబంధించి తెలంగాణ హెచ్సియు భూములకు సంబంధించి కీలక వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. కర్ణాటక, హిమాచల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది. ఇక కాంగ్రెస్ అంటే విశ్వాసఘాతుకం, భాజపా అంటే సత్యానికి ప్రతీక అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, కాంగ్రెస్ అంటే విశ్వాసఘాతుకమని, భాజపా అంటే సత్యానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే పేర్కొన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ విస్మరించింది అని చెప్పేసి కూడా అడవులపైకి బుల్డోజర్ను తొలగడంలో నిమగ్నమైందని ఆరోపించారు. సోమవారం హర్యానాలోని యమునానగర్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాజపా ప్రభుత్వం నిమగ్నమైంది. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం ప్రజా విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నాయి. తెలంగాణలో ప్రకృతికి నష్టం కలిగిస్తున్నారు, జంతువులను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇదే కాంగ్రెస్ పనితీరు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. అలాగే నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, వారికి 50% టికెట్లు కేటాయించండి. కాంగ్రెస్కు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. నిజంగా ముస్లింల మీద మీకు అంత ప్రేమ గనక ఉంటే ఏదైతే వక్ఫ్ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఇంత కొంచెం వక్ఫ్ బోర్డుకి కొంచెం వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ మీకు నిజంగా ముస్లింలకు సంబంధించి ప్రేమ ఉంటే 50% రిజర్వేషన్ ముస్లిం వాళ్ళకి కేటాయించండి, ముస్లింలకే పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వండి అని చెప్పేసి కూడా ఒక సవాల్ విసిరారు మోదీ. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే గిగ్ వర్కర్లకు భరోసా, ఉద్యోగ భద్రత, బీమా కల్పనకు ప్రత్యేక బోర్డు, ముసాయిదా బిల్లు రూపొందించిన కార్మిక శాఖ ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది రూపు. మే 1కి బిల్లు అమల్లోకి, 4 లక్షల మందికి లబ్ధి. రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు సంక్షేమం, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం ముసాయిదా బిల్లు అయితే రూపొందించింది. ఈ బిల్లుపై ఈ నెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది ముసాయిదా అయితే సిద్ధం చేరుంది. మే 1 నుంచి అమలు చేయాలని కూడా భావిస్తుంది. ఈ వర్కర్ల ఉద్యోగ భద్రత, బీమా హక్కుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డునైతే ఏర్పాటు చేయనుంది. ఇక గిగ్ వర్కర్లకైతే భరోసా కల్పించనుంది. మే 1 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి వార్తను చూసుకోవచ్చు. మరొక వార్తను చూసుకున్నట్లయితే ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్నం, 20,000 పోస్టుల భర్తీకి అయితే అవకాశం ఉండబోతుంది. ఇక నిరుద్యోగులైతే ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగాల కోసం, కొలువుల జాతర అయితే ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఒక వార్తను ప్రచురించింది. నోటిఫికేషన్లకు ప్రభుత్వం అయితే సమాయత్నం అవుతూ ఉంది. నేపథ్యంలో నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక త్వరలో ఖాళీలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అక్కడ భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధమైతే చేయనుంది. ఇక దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో టీజీపీఎస్సీ కానీ, గురుకులాలకు సంబంధించి కానీ, అలాగే వైద్య నియామక పోస్టులకు సంబంధించి, అలాగే పోలీసు కేవలం అంటే చూసుకోవచ్చు మొత్తంగా అన్నిటికీ సంబంధించి అన్ని ఉద్యోగ నియామకాలకు సంబంధించి త్వరలోనే భర్తీ కానున్నట్లుగా కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అమల్లోకి ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా 14/4/2025 ఖరారు, అంతకుముందు ప్రకటనలకు వర్తించదు అని చెప్పేసి కూడా చూశారు. ఇక మరిన్ని డీటెయిల్స్, మరిన్ని వార్తా కథనాంశాలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఇక ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్లు ఖాళీల గుర్తింపుకు సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో పోలీసు, గురుకుల, అలాగే వైద్య, అలాగే టీజీపీఎస్సీ మొత్తానికి సంబంధించి అన్ని గ్రూప్స్కి సంబంధించి అన్ని కలిపి మొత్తంగా అన్ని గ్రూప్ పరీక్షలకు సంబంధించి అన్ని భర్తీ ఉండబోతుంది. ఉద్యోగ నియామకాలకు అయితే సిద్ధంగా ఉండొచ్చు. ఇక కొలువుల జాతర తెలంగాణలో ఉండబోతోంది. ఈ నెలాఖరులోగా స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో త్వరలోనే ఖాళీల ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే
మొహుల్ చోక్సీ అరెస్ట్. బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి అయితే అరెస్ట్ అయ్యారు. వేల కోట్ల రూపాయల ఎగవేత కేసులో భారత విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటి ఆ దేశానికి నిందితుడు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు కూడా రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. ఏడాది కిందటి ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సోమవారం దర్యాప్తు సంస్థలు అతన్ని అరెస్టు ధృవీకరించాయి. చోక్సీని పరారీలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా అయితే ప్రకటించారు. ఇక ఈడీ చేసిన అభ్యర్థన 7 ఏళ్లుగా కోర్టులో పెండింగ్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే పిఎన్బిని దాదాపు 13,000 కోట్లకు మోసగించిన కేసులో మొహుల్ చోక్సీ 65 సంవత్సరాల నిందితుడు. ఈ కేసులో అతని మేనలుడు నీరవ్ మోదీ మొదటి ముద్దాయి. నీరవ్ మోదీని ఇప్పటికే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడుగా ప్రకటించారు. 2019 నుంచి అతడు లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. నీరవ్ మోదీని అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలైతే అభ్యర్థనను ఇది చేశాయి. అలాగే బెల్జియంలో అదుపులోకి తీసుకున్నారు వజ్రాల వ్యాపారిని ఎట్టకేలకు అని చెప్పుకోవచ్చు. ఇక మొహుల్ చోక్సీ అరెస్ట్ అయ్యారు. వజ్రాల వ్యాపారి ఉన్న నేపథ్యంలో అరెస్ట్ అవ్వడం చూసుకోవచ్చు. దాని ప్రధాన కథనాంశంగా వేయడం జరిగింది. ఇక్కడ మరో వార్త చూసుకున్నట్లయితే వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి వేయబోతున్నారు. గోల్కొండకు సంబంధించిన బ్లూ డైమండ్ దేశ రాచరిక వారసత్వ సంపద చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది. ఇందౌర్ బరోడా మహారాజుల కాలంలో విరాచిల్లిన ప్రపంచంలోనే అరుదైన ఈ నీలిరంగు వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టిస్ సంస్థ వేలమైతే వేయనుంది. 23.24 క్యారెట్ల ఈ వజ్రం ధర 300 కోట్ల రూపాయల నుంచి 430 కోట్ల రూపాయల వరకు పలకొచ్చని భావిస్తున్నారు. ఇక ఈ వజ్రానికి 259 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఇక వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ అయితే ఉండబోతుందని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే పట్టుకోవడం మీ వంతు, పట్టించుకోకపోవడం మా వంతు. అనిషా కార్లకు అనుమతుల బంధనాలు, దర్యాప్తు సంస్థల లేఖలకు స్పందించని శాఖాధిపతులు, న్యాయ విచారణకు ముందుకు పడని అడుగులు, శిక్షలు పడకపోవడంతో అవినీతి యథాతథం. ఇక ఒక వార్తను చూసుకోవచ్చు. అవినీతికి సంబంధించి పట్టుకోవడం మీ వంతు, పట్టించుకోకపోవడం అంటే ఎన్ని చెప్పినా కూడా మేము పట్టించుకోము అంటే శిక్షలు కూడా లేట్ అవుతూ ఉన్న నేపథ్యంలో మేము పట్టించుకోము అనే రీతిలో కూడా ఉన్న నేపథ్యంలో అవినీతి అనేది జరుగుతూ ఉన్న నేపథ్యంలో పట్టుకోవడం మీ వంతు, పట్టించుకోకపోవడం మా వంతు అని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు. అవినీతి పరుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక చేస్తున్న ప్రయత్నాలకు అనుమతుల పేరుతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక నిబంధనలపై న్యాయ విచారణ జరిపేందుకు అంగీకారం తెలపడంలో జరుగుతూ ఉన్న జాప్యం కారణంగా అక్రమార్కులు మళ్లీ ఉద్యోగ విధుల్లో చేరుతున్నారు. ఇక కొందరు పలుకుబడి ఉపయోగించి మెరుగైన పోస్టులు పొందుతున్నారని, దీనివల్ల అవినీతి చేసినా ఏమీ కాదనే అభిప్రాయం అయితే నెలకొంటుంది. దర్యాప్తు సంస్థ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా చూసుకోవచ్చు. గత ఏడాది 152, ఈ ఏడాది 3 నెలల్లోనే 52 కేసులు అయ్యాయి. గత ఏడాది మొత్తంలో చూసుకున్నట్లయితే 152 అవినీతి పాల్పడ్డ కేసులు అయితే నమోదయ్యాయి. కానీ ఈ ఒక్క నెలలోనే 52 కేసులు చాలా పెరిగిపోయింది. అంటే లేటుగా ఎలా అయితే రియాక్ట్ అవుతూ ఉన్నారో అవినీతి నిరోధక చట్టం లేటుగా అవుతున్నారు. కొన్ని ప్రొసీడింగ్స్కి కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కూడా వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు తిరిగి త్వరలోనే పొందుకొని మళ్ళీ రీజాయిన్ అయ్యి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరిలో అవినీతి చేస్తున్న వాళ్ళందరిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మళ్ళీ అయినా జాయిన్ అవుతాం కదా ఏముందులే అన్నట్లుగా కూడా సస్పెండ్కి గురైన వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి శిక్ష పడేటట్లుగా లేదు. సో అందుకే ఒక కథనాంశాన్ని ఇక్కడ ప్రచురించడం చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలుగా ఒకసారి చూసుకుందాం. దుబాయ్లో 2 తెలంగాణ వాసుల హత్య, వారిని నరికి చంపిన పాకిస్తానీ, మరో 2పైన దాడి, విద్వేషంతో హత్యనా లేకుంటే చంపిన తర్వాత మత నినాదాలు. అందరూ స్థానికంగా పేరొందిన బేకరీలో సహోద్యోగులు. మృతుల్లో ఒకరిది నిర్మల్, మరొకరిది నిజామాబాద్ జిల్లా. ఇక ఘోరమైతే జరిగిపోయింది. దుబాయ్లో 2 తెలంగాణ వాసులైతే హత్య కాబడ్డారు. అసలు ఎందుకు చెప్పారు, మత నినాదాలు కూడా చేసిన నేపథ్యంలోనే విద్వేషంతోనే హత్య చేశారా లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు. ఇక దుబాయ్లో 2 తెలంగాణీలను ఒక పాకిస్తానీ దారుణంగా నరికి చంపాడు. మరో 2పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కిందటి శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన
అష్టపు ప్రేమ్ సాగర్ 40 సంవత్సరాలు కాగా మరొకరు నిజామాబాద్ జిల్లాకి చెందిన శ్రీనివాస్ అని గాయపడ్డ ఇద్దరు కూడా తెలుగువారేనని తోటి విద్యార్థులు చెప్పారు. ఇక మృతులు గాయపడ్డ ఇద్దరు ఈ ఘోరానికి పాల్పడిన పాకిస్తానీ అందరూ దుబాయ్లోని ఒక ప్రఖ్యాత బేకర్లు అయితే పనిచేస్తున్నారు. ఇక పని ఒత్తిడి ఇతర కారణాలతో మత విద్వేషం కూడా తోడవడంతోనే దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. ఇక బేకరీ యాజమాన్యం ఈ దారుణాన్ని సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుంది. విషయం ఏ మాత్రం బయటకు తెలిసినా ఉద్యోగాల నుంచి తీసేస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో ఉద్యోగులు భయపడుతున్నారని తెలిసింది. అక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారే ఉన్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా ఏమీ తెలియలేదు. ఇక తెలంగాణ వాసులను ఇద్దరిని అత్యంత దారుణంగా నరికి చంపడం చూసుకోవచ్చు. మత నినాదాలు చేసి చంపిన తర్వాత మత నినాదాలు అయితే చేస్తాడు పాకిస్తానీ. అసలు ఎందుకు చంపారు, వాళ్ళ మధ్యన ఎందుకు ఘర్షణ నెలకొంది, ఇంకా ఇద్దరు ఎందుకు గాయపడ్డారు అని చెప్పేసి కూడా ఇంకా ఏం తెలియలేదు. ప్రముఖ బేకర్లు అయితే వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ చోటు చేసుకుంది. అసలు బేకరీలో నుంచి ఈ వార్తను చాలా ఆలస్యంగా శుక్రవారం జరిగినప్పటికీ ఇంత లేటుగా ఆలస్యంగా వెలుగులోకి రావడం చూసుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ హత్యకు సంబంధించి బయట చెప్పినారనుకో ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి బెదిరించడం కూడా జరుగుతూ ఉంది. అసలు ఎందుకు జరిగింది, దీనికి కారణం ఎవరు, అసలు కావాలనే వాళ్ళు ఏదైనా విద్వేషంతో ఒకరిపై ఒకరు మాట అనుకుని దాడి చేస్తారా, లేకుంటే ఇతర కారణాలు ఉన్నాయా, మత నినాదాలు ఎందుకు చేయడం జరిగింది, అలాగే బేకరీ యజమానిపై కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే ఇక్కడ మరొక వార్తను చూసుకున్నట్లయితే భూభారతి పోర్టల్ అయితే ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇంతకుముందు ఈనాడు పేపర్లో చూసుకున్నట్లు ఇక భూభారతికి సంబంధించి భూ చట్టం అయితే ఉండబోతుంది. ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉండబోతున్నాయో దానికి సంబంధించి అలాగే ఉండబోతున్నాయి. రైతుల చుట్టం అయితే ఉంటుంది. ఇక చెప్పినట్లే బంగాళాఖాతంలోకి ధరణి పీడికలు, గతంలో ఉన్న ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో కలిపేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. భూ వివాదాలు లేని తెలంగాణే మా లక్ష్యం. గత సర్కార్ రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపించింది. చట్టాన్ని చుట్టంగా మార్చి వేల ఎకరాలు కొల్లగొట్టారు. రైతులు అన్నం పెట్టి గౌరవించేలా సమస్యను తీర్చండి. రెవెన్యూ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. ఇక ధరణి పోర్టల్ అయితే బంగాళాఖాతంలో కలిపియాలి. ఇక భూభారతి చట్టం వచ్చింది అని చెప్పేసి కూడా భూభారతి చట్టానికి సంబంధించి భూభారతి రైతుల చుట్టం అవ్వబోతుంది అని చెప్పేసి కూడా చేశారు. అలాగే ముంగిట్లో పరిష్కారం, అక్రమంగా పట్టా అయిన ప్రభుత్వ వక్ఫ్ దేవాదాయ భూదాన్ భూములకు మోక్షం, హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు ఛాన్స్ అయితే ఉండబోతోంది. పాస్ పుస్తకాల్లో భూమి పటం మ్యూటేషన్ కు ఎకరానికి 2,500 రూపాయలు, సవరణలకు 1,000 రూపాయలు భూభారతి నిబంధనలతో ఉత్తర్వులు ఉండబోతున్నాయి. ఇక కార్మికులకు కానుక, మేడే నుంచి గిగ్ వర్కర్లకు భద్రతా చట్టం ముసాయిదాపై అభిప్రాయం సేకరించండి, దేశానికి మార్గదర్శకంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే అంబేద్కర్ జయంతి, నిన్న అంబేద్కర్ జయంతి అయితే జరిగిన నేపథ్యంలో అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు. మంత్రి దామోదరకు మిఠాయిలు తినిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ చిత్రానికి సంబంధించిన చూసుకోవచ్చు. 4 ఉత్తర్వులు విడుదల చేసిన సర్కార్. ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు 2 నుంచి 3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అయితే త్వరలో ఉండబోతున్నాయి. ఇక తెలంగాణలో కొలువుల జాతర, కొలువుల పండగ ఉండబోతోంది. ఇక పరీక్షలకు సిద్ధం కండి యువతకు మంత్రి దామోదర్తే పిలుపునిచ్చారు. ఆయనకు మాదిక ఉపకులాల సంఘాల నేతలు కృతజ్ఞతలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో అన్ని నోటిఫికేషన్లు భర్తీ చేయనున్నట్లుగా దామోదర్ రాజనరసింహ ప్రకటించడం కూడా జరిగింది. చూసుకోవచ్చు. ఇక పరీక్షలకు సిద్ధం కండి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలకు త్వరలోనే సిద్ధం కండి. 2-3 వారాల్లో అంటే ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పచ్చజెండా ఊపింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 9 నెలల కాలంలోనే ఆ ప్రక్రియ చేపట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి చట్టబద్ధత కూడా కల్పించిన రాష్ట్ర సర్కార్ వర్గీకరణ అమలుకు 4 ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. వాటిలో న్యాయశాఖ జీవో ఎంఎస్ నెంబర్ 33ని విడుదల చేయగా ఎస్సీ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ 1099 నెంబర్లతో 3 ఉత్తర్వులను విడుదల చేసింది. వర్గాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల అమలు విధానం ఎలా ఉంటుంది, విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ల అమలు విధానం సహా పలు అంశాలను వాటిలో సవివరంగా వెల్లడించింది. ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్ల కేటాయింపున కూడా పొందుపరిచింది. ఇక నుంచి ప్రభుత్వం ప్రకటించబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీల భర్తీలకు వర్గీకరణ ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లు
అలాగే ఎస్సీలకు వర్తిస్తాయని చెప్పేసి కూడా పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్సీలకు గంపగుత్తగా అమలైన 15% రిజర్వేషన్లు అయితే ఇక ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే కనుక అది ఒక తెలంగాణనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అమలు చేసింది అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. వర్గీకరణపై మాట్లాడిన పార్టీలన్నీ తీర్మానాలకి పరిమితమయ్యాయి అని చెప్పేసి కూడా ఉత్తమ్, అలాగే దామోదర్, అలాగే పొన్నం దానికి సంబంధించిన కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే వక్ఫ్ సవరణ చట్టానికి నో, తెలంగాణలో అమలు చేయరాదని సర్కార్ నిర్ణయం, ముస్లిం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ, 17న ప్రకటించనున్న పీసీసీ అధ్యక్షుడు. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఇక ఆటో సుంకాల తాత్కాలిక నిలిపివేత సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ కార్ల కంపెనీలకు ఊరటనిచ్చేందుకే ఇక సుంకాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫోన్లపై 20% సుంకాలైతే కొనసాగుతాయి. అమెరికాకు చైనా భారీ జలకి విధించింది. అరుదైన లోపాల ఎగుమతులు కూడా నిలిపివేసింది. ఇక చైనా అమెరికా మధ్య సుంకాల వారైతే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో కొంచెం ఉపశమనం కింద 90 రోజుల పాటు కొంత ఉపశమనం సుంకాలకు బ్రేక్ అయితే పడింది ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు. అయినప్పటికీ ట్రంప్ రోజుక బాంబు పేలుస్తూనే ఉన్నారు, రోజుక కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక నిలిపివేత ఆటో సుంకాలపై కూడా తాత్కాలిక అంటే కార్లకు, వాహనాలకు సంబంధించి వాటి మీద సుంకాలు విధించిన నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేశారు ట్రంప్. కొంచెం ఉపశమనం పీల్చుకునే అవకాశంగా ఉండవచ్చు. అలాగే ట్రంప్ తలతిక్క నిర్ణయాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో చైనా అంతకంతకు నువ్వెంత అంటే నేనెంత అన్నట్లుగా కూడా ఒకరి దేశం మీద మరొకరు సుంకాలు పెంచుకుంటూ ఉన్న నేపథ్యంలో చైనా వస్తువులపై కూడా అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో అమెరికా వస్తువులపై కూడా చైనా అంతకంటే భారీగా సుంకాలు విధిస్తూ ఉన్నది. ఇక చూసుకోవచ్చు, తాను విధించిన ప్రతీకర సుంకాల నుంచి ఆటోమొబైల్ రంగాన్ని తాత్కాలికంగా మినహాయించే యోచనలో ఉన్నట్లుగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కార్ల తయారీ కంపెనీలు తమ సప్లై చైన్లను సరిచేసుకోవడానికి కావలసిన సమయం ఇచ్చేందుకే ఈ దిశగా ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక కెనడా, మెక్సికో ఇతర దేశాల నుంచి తమ ఉత్పత్తిని తరలించడానికి వారికి కొంత సమయం కావాలి, వారు వాటిని ఇక్కడే తయారు చేయబోతున్నారు అని ట్రంప్ అయితే సోమవారం వైట్ హౌస్ లో మీడియా సమావేశంలో చెప్పారు. ఇక కొత్త జంటలకు వీసా, అగ్ని పరీక్ష. కొత్త జంటలు ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో అమెరికాకు, కొత్త జంటలు వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక పరీక్షాకారమే అని చెప్పుకోవచ్చు. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాను పెళ్లాడినా అక్కడికి వెళ్ళడం అయితే కష్టమే. ఇక అమెరికా వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు. ఇమిగ్రేషన్కి సంబంధించి, వీసాకు సంబంధించి మొత్తం అన్ని రకాలుగా అన్ని లిస్టులకు సంబంధించి కూడా మొత్తం అన్ని రకాలుగా అక్కడ ఎవరు ఉండబోతున్నారు, ఎక్కడి నుంచి ఉండబోతున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారు, దానికి సంబంధించి ఒక గోల్డ్ కార్డు కూడా ట్రంప్ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమెరికా యువతిని పెళ్లాడినా కూడా అమెరికాకి వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు గతంలో లాగా అని చెప్పేసి కూడా వార్తను చూసుకోవచ్చు. ముగిసిన బైడెన్ వెసులుబాట్లు, ట్రంప్ నేతృత్వంలో వీసాలకు కఠిన టెస్ట్, నిశ్చిత పరిశీలన. ఇక ట్రంప్ను హత్య చేస్తా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కూడా 17 ఏళ్ల బాలుడు చెప్పడం జరిగింది. అమెరికాలో తల్లిదండ్రులను అడిగిన 17 ఏళ్ల బాలుడు ఇవ్వకపోవడంతో వారిని హత్య చేశారు. దీనికి సంబంధించిన కూడా వార్తను చూసుకోవచ్చు. ఇక ట్రంప్ నిర్ణయాలు రోజు రోజుకు తారుమారు అవుతున్న నేపథ్యంలో ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు. మనం ఇంతకుముందు ఈనాడు పేపర్లో మాట్లాడుకున్నట్లు ట్రంప్ హెచ్సియు భూములకు సంబంధించి అడవులలో బుల్డోజర్లు ఎలాగైతే పంపించారో, వన్యప్రాణులకు ఏ విధంగా అయితే ఇబ్బంది కలిగించారో, ఈ నేపథ్యంలో మోదీ నుంచి ఆ మాట వింటున్నాం. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు పంపించారు. తెలంగాణ సర్కార్ ఇచ్చిన వాగ్దాలన్నీ మరచి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. కానీ భాజపా ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం అవన్నీ చెయ్యదు. ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటుంది, ఆ విధంగా వాగ్దానాలు ఇస్తుంది, అమలు చేస్తుంది అని చెప్పేసి కూడా మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల ప్రమాదంలో పడేయడం, పర్యావరణ విధ్వంసమే కాంగ్రెస్ శైలి. ఇక కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై పరోక్షంగా ప్రధాని మోదీ ఆరోపణ చేశారు. హెచ్సియు భూములకు సంబంధించి అక్కడ బుల్డోజర్లు పంపిన నేపథ్యంలో దానికి సంబంధించి పర్యావరణ విధ్వంసమే కాంగ్రెస్ శైలి, అలాగే అంటే పరోక్షంగా మాట్లాడారు గచ్చిబౌలి భూములకు సంబంధించి అని చెప్పుకోవచ్చు. ముస్లింలపై మీకు అంత ప్రేమ ఉంటే, ఒకవేళ మీకు అంత కనుక ప్రేమ ఉంటే, నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే 50% రిజర్వేషన్లు, పార్టీ అధ్యక్షుడి పదవి కూడా ఒక ముస్లింకి కేటాయించండి అని చెప్పేసి కూడా మోదీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకోవచ్చు. పైసలు ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఖర్చు భరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఇస్తాం, కాంగ్రెస్ వాళ్ళను పడగొట్టండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు పారిశ్రామికవేత్తలు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మరో వార్తను చూసుకోవచ్చు. అకాల కలవరం, అనూహ్యంగా మారుతున్న వాతావరణం, మండే ఎండలు, పిడుగుల వాన, తీవ్రంగా నష్టపోతున్న రైతులు.
అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖ యత్నం. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మార్చిలోనే మే నెల స్థాయిలో ఎండలు వచ్చే నెలలో 50 డిగ్రీలు నమోదు కావచ్చని కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు. 1-2 డిగ్రీలు పెరగడం సహజం, ఒక్కొక్క ఏడాది గడుస్తూ ఉన్న కొద్దీ. కానీ అంతకంత పెరుగుతూనే ఉంది. పూర్తిగా ఉష్ణోగ్రతలు మారుతున్న నేపథ్యంలో పగలైతే కంప్లీట్గా ఎండ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి కొంచెం వానం అలాగే పిడుగులు పడే అవకాశం ఉంటుంది. అంటే కంప్లీట్ గ్లోబల్ వార్మింగ్ అనేది పూర్తిగా మారిపోయింది వాతావరణంలో. అలాగే ఈ నెల అయితే ఇప్పటికే 45 డిగ్రీలు దాటిన నేపథ్యంలో వచ్చే నెల 45 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు అంత తారుమారు అవుతున్న నేపథ్యంలో మే నెలలో అంతకు మించి 50 డిగ్రీలైనా నమోదు కావచ్చు అని చెప్పేసి కూడా ఒక కథనాంశంగా చూసుకోవచ్చు. ఇక పొద్దంతా ఎండ, సాయంత్రం వాన అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. సో ప్రధాన అంశాలుగా మోదీకి సంబంధించి అలాగే భూభారతి పోర్టల్కి సంబంధించి నిన్న జరిగినటువంటి ట్రంప్ సుంకాలకు సంబంధించి అవన్నీ కూడా తాత్కాలికంగా బ్రేక్ పడిన నేపథ్యంలో ప్రధాన అంశాలుగా ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.